భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్టణం బర్లిఫిట్ ఏరియాలో చైన్ స్నాచింగ్ కలకలం. మహిళ మెడకు గాయం. పద్మ అనే మహిళ ఉదయం 5 గంటల సమయంలో ఇంటి సమీపంలోని పూల చెట్టు వద్దకు వెళ్లి పూలు కోసుకొని వస్తుండగా బైక్పై వచ్చిన గుర్తు తెలియని వ్యక్తి మెడలో బంగారపు పుస్తేల తాడును బలవంతంగా లాక్కెళ్లాడు. దీంతో మహిళ మెడ చుట్టూ కోసుకుపోయి గాయం అయింది. సంఘటనకు సంబంధించి బాధితురాలు కుమారుడు బ్రహ్మం మాట్లాడుతూ తన తల్లిగారు ఉదయం 5 గంటల సమయంలో పూలు కోసుకొని వస్తుండగా బైక్పై వచ్చిన గుర్తు తెలియని వ్యక్తి తన అమ్మ మూతికి చేతి రుమాలు అడ్డుపెట్టి పుస్తెలతాడును బలవంతంగా లాక్కుని వెళ్లాడని, బైక్పై వచ్చిన చైన్ స్నాచరు నల్ల పాయింటు, నల్ల క్యాపు, మాస్క్ పెట్టుకొని ఉన్నాడని వివరించాడు. 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని తెలిపాడు. 1 టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఏ బండి మీద వచ్చిండు? పెద్ద బండి మీద వచ్చిండు. ఇట్లా మాస్క్ ఏమైనా కట్టుకున్నాడా? మాస్క్ కట్టుకున్నాడు. ఈరోజు పొద్దుట మా అమ్మగారు పూలు వస్తుండగా వెనుక నుంచి బైక్ వేసుకొని ఒక వ్యక్తి వచ్చి రుమాలతోని ఊరికి పెట్టేసి తాడు గుంజుకొని బైక్ మీద వెళ్ళిపోయాడు. తెల్ల చుక్క, బ్లాక్ టోపీ పెట్టుకొని మాస్క్ ఒకటి కట్టుకొని ఉన్నాడు. ఆయన వయసు 40 అంటే 30 దాకా 30. మా బాబు ఎత్తుంటాడు, పడుకున్నాడు. రకాలు